చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశాం. దానిపైన బౌండరీస్ అని ఫిక్స్ చేశాం. వీళ్ళు చేసిందట్టు కాదు, ఏకపక్షంగా వీళ్ళు ఇష్ట ప్రకారం చేసుకొని వెళ్ళిపోయారు. ఏది ఇలాంటి స్టోన్స్ వేసుకోవడానికి ఎవడన్నా ఫోటో వేసుకుంటాడండి ఆ స్టోన్ పైన? బాధ ఇదా? ఒక ఇదిగా కోపం రాదా? దీనికోసం 650 కోట్లు తగలబెట్టడం ఏంటండి? అదే ఒకటి ఉంది. మళ్ళీ మీరు చెప్పే రీసర్వే, నేను ఆ రీసర్వే 2 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి నాకు. భూసే మేము చేసిన భూసేవా వీళ్ళది పేరు పెట్టారు. నేను ఒకసారి కెనడా నుంచి హెలికాప్టర్లు తెప్పించి ఖమ్మంలో ఒక పైలట్ ప్రాజెక్ట్ చేశాను నేను సమైక్య ఆంధ్రప్రదేశ్లో. ఆ పైలట్ ప్రాజెక్ట్ చేస్తే భూములన్నీ కూడా బౌండరీస్ మారిపోతున్నాయి. అది చూసిన తర్వాత నేను చెప్పాను, ఇది కానీ చేస్తే మాత్రం ఫినిష్ చేస్తారు, మనల్ని చేయొద్దని చెప్పాను. తర్వాత కాంగ్రెస్ వచ్చిన తర్వాత నిజామాబాద్లో ఒక యాక్ట్ తీసుకొచ్చారు, వాళ్ళకి చేశారు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో. ఆ రోజు చెప్పాను నేను ప్రయత్నం చేశాను, ఈ సక్సెస్ కాదు, అనవసరంగా 2000 కోట్ల రూపాయలు మీరు తగలబెడుతున్నారని చెప్పి ఆ రోజు చెప్పాను నేను. అది అట్లే చేశారు. ఇది 3వ ప్రయోగం. అది ఏమీ కంటిన్యూ కాదు. అందరూ హ్యాపీగా ఉన్నారు. వాళ్ళ భూములు వాళ్ళ దగ్గర ఉంటాయి. సెలెక్టివ్ గా ఎవరైనా వచ్చి నాకు భూమి ప్రాబ్లం ఉందంటే అంతవరకే సెటిల్ చేస్తాం. అప్హోల్డ్ క్యాన్సిల్ చేస్తాం, ఆపేస్తాం సార్. ఆపేస్తాం. ఈ రాళ్లు ఏం చేయాలో మీరు అందరూ ఆలోచించండి. Sir, looking at the magnitude of the problem you have explained regarding land and all of these natural resources that were looted, how much time do you think you require to resolve all these issues, and how much can the exchequer get back when you repatriate all that money? ఇప్పుడు తీసుకెళ్లారు, ఇంక రికవర్ చేయాలి, ప్రాసెస్ ఉంది. నేను అందుకే ఐఎమ్ అష్యూరింగ్ ఎవ్రీబడి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఐ వాంట్ టు సెట్ రైట్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఆల్సో టోటల్ డిస్ప్యూట్స్. సార్, తమిళనాడులో ఎవ్రీథింగ్. సార్, తమిళనాడులో ఏడాది ఇసుక అక్రమం జరిగినందుకు ఈడీ ఎంక్వైరీ జరిపిస్తున్నారు. గత 5 ఏళ్లు మన దగ్గర ఇసుక భారీగా 1000 కోట్లు దోచేశారు. దీని మీద ఎటువంటి విచారణ చేసించే ఆలోచన? సుప్రీంకోర్టు కూడా ఉంది, ఈడీ ఉంది, సిబిఐ ఉంది, సుప్రీంకోర్టులో అన్ని ఉన్నాయి. యథేచ్ఛగా ఈరోజు రాష్ట్రంలో 5 కోట్ల మందే సాక్ష్యం. వీళ్ళ దోపిడీ ఇసుక అయితే ఎంత దారుణంగా చేశారు. డెఫినెట్ గా విల్ టేక్ యాక్షన్. ఎట్లా చేయాలని కూడా మేము కూడా చెప్పాం. గూగుల్ మ్యాప్ అవన్నీ కూడా చూడమన్నాం. ఎవ్రీ ఇయర్ బిగినింగ్ ఎండింగ్ చూస్తే మనకు ఒక ఐడియా వస్తుంది. అందుకే సుప్రీంకోర్టులో మొన్న కూడా కొంతమంది పాత డాక్యుమెంట్లు వేసి ఏమీ జరగలేదని కూడా కలెక్టర్స్ ని ఫోర్స్ చేసి ఇది పంపించారు. ఫ్యాక్ట్స్ అన్ని కూడా డిస్టార్ట్ చేస్తే పంపిస్తే అవన్నీ నిలిపి మేము వాస్తవాలన్నీ మీకు ఫైల్ చేస్తాం అని సుప్రీంకోర్టుకి మనం అడ్వకేట్ చెప్పారు. అవన్నీ ఫైల్ చేస్తాం. ఈ ప్రభుత్వం ఎవడు దోషున్నా వాడిని షీల్డ్ చేయం. సార్, లాస్ట్ 5 years లో నా సొంత భూమిలో నేను మట్టి దొంగకున్నా కూడా పెనాల్టీ వేశారండి. దాని మీద ఏమన్నా విచారించే అవకాశం ఉందా? చేస్తారా? నువ్వు ఇస్తే నేను కూడా ఎన్క్వైరీ చేస్తా. నువ్వు ఇస్తే కంప్లైంట్ ఇస్తే నేను కూడా ఎన్క్వైరీ చేస్తా ఉన్నా. ఆ కంపెనీ కూడా ఆల్రెడీ ఉంది సార్. ఆ కంపెనీ వేసింది ఆ పెనాల్టీనే. అదే ఇస్తే డీటెయిల్స్ ఇస్తే వీళ్ళు ఎన్క్వైరీ. ఓకే, థ్యాంక్ యూ సార్. చేద్దాం. నేను అందుకే మొత్తం నేను ప్రజెంట్ చేశాను. చర్చ జరిగినాయండి. నేనేదో ముందుగానే నేను అది చేస్తా ఇది చేస్తా నేను చెప్పడానికి సిద్ధంగా లేను. తప్పు చేసిన వాడిని ఎట్టి పరిస్థితులు తప్పించుకోలేడు. నేను ఐఎమ్ వెరీ క్లియర్. బెదిరిస్తేనో భయపెడితేనో లేకుంటే మమ్మల్ని మీద విమర్శలు చేస్తేనో తగ్గిపోతాం అనుకుంటే కరెక్ట్ కాదు.